వెల్కమ్ టు అగ్మార్క్స్. క్యాలీఫ్లవర్ అత్యంత ముఖ్యమైన శీతాకాలపు కూరగాయల్లో ఒకటి. దీనిని భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయి. దీనిలో అధిక పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పరిశోధనల ప్రకారం క్యాలీఫ్లవర్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని నిర్ధారించబడింది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు మానవ ఆరోగ్యానికి అవసరమైన వివిధ రకాల మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఇది మానవ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అలాంటి ఈ క్యాలీఫ్లవర్ పంటను ఎలా సాగు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్ చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీని వృద్ధికి 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండి, పువ్వు భాగం సరిగ్గా ఏర్పడడానికి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో పువ్వు భాగం సరిగ్గా పెరగకుండా చిన్నగా ఉండిపోయే అవకాశం ఉండడంతో పాటు పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి దీన్ని చల్లని వాతావరణంలోనే సాగు చేయడం ఉత్తమం. దీని సాగుకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు మరియు విత్తన రకాన్ని బట్టి ఈ పంటను వివిధ సమయాల్లో విత్తుకోవచ్చు. స్వల్పకాలిక రకాలను జూలై, ఆగస్ట్ నెలల్లో, మధ్యకాలిక రకాలను ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో, అలాగే దీర్ఘకాలిక రకాలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విత్తుకోవాలి. ముందుగా విత్తనాలను నర్సరీ బెడ్స్పై పెంచి తర్వాత వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాధారణంగా ఒక హెక్టార్కు 300 నుంచి 500 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. విత్తడానికి ముందు 1 కేజీ విత్తనానికి 4 గ్రాముల ట్రెకోడెర్మా విరిడే లేదా 3 గ్రాముల థిరామ్ ఉపయోగించి విత్తన శుద్ధి చేయడం వల్ల డాపింగ్ ఆఫ్ వ్యాధిని నివారించవచ్చు. నర్సరీ బెడ్స్ను 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో, 3 మీటర్ల పొడవు మరియు 0.6 మీటర్ల వెడల్పులో తయారు చేసుకోవాలి. 2 బెడ్స్కు మధ్య 70 సెంటీమీటర్ల దూరం పాటించడం వల్ల నీరు పట్టడం, కలుపు తీయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. బెడ్లను తయారు చేసే సమయంలో ఒక చదరపు మీటరుకు 8 నుంచి 10 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువుని మట్టిలో కలుపుకొని చదును చేసుకోవాలి. తర్వాత 10 లీటర్ల నీటికి 15 నుంచి 20 గ్రాముల బావిస్టిన్ను కలిపి బెడ్లు తడిచే విధంగా పిచికారీ చేయడం వల్ల మొక్కలను డాపింగ్ ఆఫ్ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. నర్సరీ బెడ్లపైన గింజలను వరుసలుగా 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో, వరుసలకు మధ్య 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకొని పలచని మట్టి పొరతో కప్పి తేలికపాటి నీటినిచ్చి తర్వాత బెడ్లను వరిగడ్డి లేదా చెరుకు ఆకులతో కప్పడం ద్వారా మొలకలు మొలవడానికి తగిన ఉష్ణోగ్రత మరియు తేమను అందించవచ్చు. మొలకలు వచ్చాక పైనున్న వరిగడ్డిని తీసివేసి మొలకలు ఎక్కువగా ఉన్న చోట అవసరమైన వాటి నుంచి మిగతా మొక్కలను తీసివేయాలి. విత్తనాలు విత్తిన 4 నుంచి 6 వారాల తర్వాత మొక్కలను పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ఎక్కువ పాత మొక్కలను నాటడం వల్ల దిగుబడి తగ్గుతుంది. మొక్కలు నాటడానికి ముందు నేలను వదులు అయ్యే వరకు 2-3 సార్లు దున్నుకొని 1 హెక్టారుకు 20 నుంచి 25 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు, 40 నుంచి 50 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. తర్వాత 60 సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం పాటించి దీర్ఘ మరియు మధ్యకాలిక రకాల మొక్కలను నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలైతే 45 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. 1 హెక్టారుకు 60 నుంచి 80 కిలోల నత్రజనినిచ్చే ఎరువుని 3 సమభాగాలుగా చేసి మొదటి భాగాన్ని నారు నాటిన 25 నుంచి 30 రోజులకు, రెండో భాగాన్ని 50 నుంచి 60 రోజులకు మరియు మూడో భాగాన్ని 75 నుంచి 80 రోజులకు అందించి వెంటనే నీటిని ఇవ్వాలి. నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తేలికపాటి ఎర్ర నేలలైతే 7 రోజులకు, నల్లరేగడి నేలలో 10 రోజులకు ఒక్కసారిని నీటిని అందిస్తే సరిపోతుంది. ఇక కలుపు నివారణకు నారు నాటిన 1 నుంచి 2 రోజులలోపు 1 ఎకరాకు 1.25 లీటర్ల పెండి మిథలాన్ లేదా అలోక్లోర్ను, తేలికపాటి నేలలైతే 1 లీటరు, బరువు నేలలైతే 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చు. కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు 25 నుంచి 30 రోజుల మధ్య ఒకసారి అంతర కృషి చేయాలి. క్యాలీఫ్లవర్ పువ్వు తెల్లగా మరియు మచ్చలు లేకుండా నాణ్యంగా ఉండేందుకు కోతకు 5 నుంచి 7 రోజుల ముందు మొక్క యొక్క ఆకులతో కప్పివేయడం ద్వారా సూర్యరశ్మి పువ్వు మీద పడకుండా ఉండి పువ్వు తెల్లగా ఉండడం వల్ల మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. సాధారణంగా మొక్కలు నాటిన 80 నుంచి 120 రోజుల్లో పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. సరైన విధంగా సాగు చేస్తే 1 హెక్టార్కు దాదాపు 20 నుంచి 25 టన్నుల దిగుబడి పొందవచ్చు.